బాడీలు కాదు బుర్రలు పెంచండి. మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కానీ ఉందా? చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు. ఇంకాస్తుంటే నా కళ్ళు పోయేవి. గడపకి కూరలు వేసుకునే పసుపు రాశారు. దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సెక్స్కే పనికి రాకుండా పోయేదాన్ని. ఇవేంటి? గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలా? దేంతో చేస్తారు? ఆవు పేడతో. లెట్రిన్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా? బుద్ధుందా మీకు? పైగా తల్లో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా? కొంచెం గాని ఉంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని. ఏంటి పిచ్చి గీతలు? గజిబిజిగా గీసేసి పెంట నీళ్లతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి, ఓ మై గాడ్, మీకేమైనా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేక కాదమ్మా, సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు. పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు. 10 మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తాయి. అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు. పసుపు యాంటీబయాటిక్, గుమ్మం దాటి క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, అంతేగాని జారిపడ్డానికి కాదు. ఆవు పేడ ఔషధ గుణాలు కలవి. శీతాకాలంలో మలేరియా, కలరా, అమ్మోరు, మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి, ఈగల్ని, దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతేకాని కాలు బెణకడానికి కాదు. ఏ రోజుకా రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి. అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు. ఇక ముగ్గంటావా? ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి. షట్ అప్! సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి. వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి. ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి. డూ నాట్ రిపీట్ దిస్ అగైన్. డూ అండర్స్టాండ్? ఏంట్రా లక్ష్మణ్, ఇంత అన్సివిలైజ్డ్ పిల్లల్ని కట్టుకున్నారు? ఐ రియల్లీ పిటీ యు. 21st సెంచరీలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు, ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా? వీళ్ళు ఎలాగూ డెవలప్ కారు గానీ ఈ బాడీలన్నా తగ్గించమను. అండర్స్టాండ్? ప్లీజ్ ఆ పక్క సందు నుంచి వెళ్ళండి. ఎందుకో? కష్టపడి రథం ముగ్గేసుకున్నామండి, మీరు ఇటు వెళ్తే